వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణ రాజకీయాలు సెగలు ఒక్కసారిగా రాజుకుంటున్నాయి. ఇబ్రహీంపట్నం కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కాగా ఈ ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్పై దాడికి దిగారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా ఎగరడంపై హర్షం వ్యక్తమవుతున్న తరుణంలో ఈ దాడి ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పాలి. ఇటు కార్యాలయం వద్ద ఫర్నిచరు, అద్దాలను ధ్వంసం చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన తమపై దాడులు చేయడం కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై మనం ఈరోజు డిబేట్లో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ రావు గారు, వాస్తవంగా ఎన్నికలు అనేవి ప్రజలు ఓటర్ యొక్క తీర్పు, అది గౌరవించాల్సిందే. దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు రావట్లేదు. కాకపోతే ఇటువంటి సమయంలో ఈ గెలుపు జీర్ణించుకోలేనటువంటి పార్టీ, అధికార పార్టీ ఈ విధంగా మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్పై దాడి చేయడం వెనుక దీన్ని ఎలా తీసుకోవాలి? ఈ ఘటనని ఇది ఓటమి జీర్ణించుకోలేకనా, లేకపోతే ఏంది అసలు దీని గురించి? అసలు ఎన్నికలకి, ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు అసలు విలువ ఉన్నదంటారా? ఎన్నిక అనేది అసలు ప్రజా తీర్పు గౌరవం లేదంటారా? ఏమంటారు రామ్మోహన్ గారు? మీకు శ్రీహరి యాదవ్ గారికి జయనట్టున్నారు, వారికి మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. శ్రీహరి యాదవ్ గారికి వినొస్తలేదు సార్, ఒకసారి చూడమనండి మన వాళ్ళను. నా మాట కూడా, మీ మాట కూడా వినొస్తున్నట్టు నుంచి నేను మీరు అడిగిన ప్రశ్న జవాబు చెప్తాను. ఇటీవల 2026 ఫిబ్రవరిలో ఈ ఎన్నిక జరిగింది. 11 ఎన్నికలు జరిగింది. 13 నుంచి మొదలుకొని వరుసగా ఆ మున్సిపాలిటీలలో చైర్పర్సన్ ఎన్నిక కూడా పరోక్ష ఎన్నిక కనుక జరిగింది. చాలా గందరగోళాల మధ్యన, చాలా అవకతవకల మధ్య రకరకాలుగా పార్టీలు అటుపక్క ఇటుపక్క కొట్లాడంత పని చేస్తే మొత్తం మీద అయిపోయింది. ఒక 3 మున్సిపాలిటీ, కేతనపల్లితో సహా మరొక 2 మున్సిపాలిటీలు, 3 మున్సిపాలిటీలో ఎన్నికల చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడ్డది. అనేక గందరగోళాల మధ్య చూస్తాం కదా. ఆదిలాబాద్ జిల్లా కేతనపల్లిలో అయితే మాజీ ఎమ్మెల్యే మనకు బాల్క సుమన్ మీద కేసులు కావడం రకరకాలుగా అయిపోయింది. ఎప్పుడైతే 16 ఫిబ్రవరి కల్లా పూర్తి కావాల్సిన ఈ చైర్పర్సన్ ఎన్నిక పూర్తిగా సరిగ్గా నెల మీద 20 రోజులు అయింది. హైకోర్టు మొట్టికాయలు వేసి ఎందుకు చేస్తలేదు మీరు ఎలక్షన్లు అనేదాకా ఈ ప్రభుత్వం చేయలేదు. ఎలక్షన్ దుర్మార్గం కదా. పోతే పోయింది, వచ్చే వస్తుంది. 3 మున్సిపాలిటీలో ఏమొచ్చింది? సమస్య ఉన్నది. 3 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రపంచం మునిగిపోదు కదా. కానీ ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం ఏది ఆ మున్సిపాలిటీల పాలకవర్గ హక్కులను కాలు రాసిందంటున్నా నేను స్పష్టంగా. ఇవాళ ఈ ఎన్నిక జరిగింది అంటే కేవలం కోర్టులో కేసులు వేసుకొని కోర్టు ద్వారా జరిగింది. ఓటమి గెలుపులు సహజం రాజకీయాల్లో, సమస్య కాదు. అట్లా అనుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సుమారు 90% పైగా మున్సిపాలిటీలు మరి ఆనాడు కైవసం చేసుకున్నాయి. అది వేరు ఇది వేరు. ఏమంటే అధికార పక్షం ఎప్పుడు కూడా చాలా ఓపికతో ఉండాలి. తర్వాత ఇప్పుడు వాళ్ళ దాడిలో ఉంటున్నారు. ముఖ్యంగా గజ్వేల్లో ఏమొచ్చింది? గజ్వేల్లో ఎన్నిక జరగలేదు, గజ్వేల్కి సంబంధమే లేదు. కానీ మాజీ సీఎం కేసీఆర్ ఆఫీస్ మీద దాడి చేయడం అయితే గర్హనీయం, సమస్య లేదు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అక్కడ నిరసన వ్యక్తం చేయడం అవసరమే. కేతనపల్లిలో జరిగింది, లేకుంటే ఇంకా 2 చోట్ల జరిగింది, మహబూబ్నగర్ జిల్లాలో అంటే వేరు. కానీ మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్ మీద, అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, సీఎం క్యాంప్ ఆఫీస్ అని మనం మాజీ సీఎం ఉన్నాడు కనుక అంటున్నాం. సీఎం ఉన్నప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ అని, కనుక దాని మీద దాడి జరగడం మాత్రం సరైనది కాదు. ఇప్పుడు ఓటమిని గెలుపును సమానంగా స్వీకరించే ప్రయత్నం కావాలి. ఈ 3 మున్సిపాలిటీలో ప్రజల తీర్పు అర్థమైంది కదా. అంటే ఆపి ఇవాళ దీన్ని పూర్తిగా అధ్వానంగా ఆపి మరి ఈ ఎన్నిక జరిగింది. ఎట్లాగో ఈ మున్సిపాలిటీ మేము గెలవలేమని, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు రకరకాలుగా సాంకేతికంగా రకరకాలుగా పెట్టి ఇవాళ ఈ 3 మున్సిపాలిటీల ఎన్నికలు ఆపడమే కాకుండా నెల మీద 20 రోజులు ఆపడంతో మీరు డేట్ ఫిక్స్ చేస్తారా లేదా అనే మాట కోర్టు అన్న తర్వాత పెట్టింది. మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఉండాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినొద్దు కదా. మొత్తం మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ వాటి తీరు చూస్తే ఈ ఎన్నికల కమిషన్ కూడా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్వతంత్ర కమిషన్. అది మన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలేమో కేంద్ర ఎన్నికల కమిషన్ కింద పనిచేసి అధికారం నిర్వహిస్తాడు. ఇక్కడ అధికారం సిఇఓ అంటారు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అంటారు. అది కాదు కదా. స్వతంత్ర ఎన్నికల కమిషన్ ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక ప్రభుత్వాల ఎన్నికల, పంచాయతీ కావచ్చు, మండలం కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, అట్లాగే మున్సిపాలిటీ కావచ్చు, జిహెచ్ఎంసీ రేపొద్దున కార్పొరేషన్లు కావచ్చు, జరపాల్సిన ఈ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన స్వతంత్రతను ఏమాత్రం నిలబెట్టుకోలేకపోతుంది. డూడు బసవన్న లాగా, అంటే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టే
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నది. ఇది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఈ మూడు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా కేవలం కోర్టు మొట్టికాయలు వేసి మీరు జరుపుతారా లేదా అంటే జరిపినరు. జరిపిన తర్వాత కూడా వచ్చిన రిజల్ట్ ను వచ్చిన రిజల్ట్ ను ఈ పంచాయతీ రహీం గారు, శ్రీహరి గారు ఏదో టెక్నికల్ డిస్టర్బ్ లేదు, అవుతుందా? నా దగ్గర లేదు ప్రాబ్లం, మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది. వెంకటస్వామి గారు కొంచెం మీట్లో పెట్టుకోరా. కంటిన్యూ అండి రామ్మోహన్ రావు గారు. సార్ చెప్పండి. ఏం లేదు, నేను మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తారా అని నేను రైట్ చెప్పండి. ఓకే శ్రీహరి గారు, బీఆర్ఎస్ నాయకులు. శ్రీహరి గారు నమస్తే అండి. రహీం భాయ్ నమస్తే. సార్ రామ్మోహన్ సార్ నమస్తే సార్. శ్రీహరి గారు గుడ్ ఈవినింగ్. శ్రీహరి గారు ఒక మాట వినండి. మొన్నటి వరకు ఎన్నికలంటేనే ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో కొంత బీఆర్ఎస్ పార్టీ డీలా పడుతున్నటువంటి సందర్భాలు చూసాం. స్థానిక ఎన్నికలు కానివ్వండి, మధ్యలో వచ్చిన మధ్యంతర ఎన్నికలు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానివ్వండి, ఇలాంటి ఎన్నికల్లో కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ డీలా పడ్డ సందర్భాలు చూసాము. కాకపోతే సర్పంచ్ ఎన్నికల్లో రెండో విడత ఎన్నికల్లో కొంచెం పుంజుకుంది. ఆ తర్వాత కొంతవరకు మళ్ళీ పార్టీ పుంజుకుంటున్నది అనుకున్న తరుణంలో ఏదో ఒకటి ఇంటి గొడవలు కానీ బయట గొడవలు కానీ ఎక్కడో కొంత బీఆర్ఎస్ అనేక విషయాల్లో ఇటు పర్సనల్ విషయాలు కానివ్వండి, పార్టీ విషయాలు కానీ కొంత డీలా పడ్డ సందర్భాల్లో ఒక్కసారిగా ఇబ్రహీంపట్నము కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడం కొంత ఊరటనిచ్చిన అంశమే. కాకపోతే ఈ అంశం మీద ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే కార్యకర్తున్నారో మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం వెనుక అసలు ఏం జరిగింది, ఆ కుట్రకొండ వెనుక దాగున్న కారణం ఏంటి, ఇంత దూరం రావడానికి పరిస్థితి ఏంది, మీ పార్టీ విశ్లేషణ అంటే ఏమంటారు? అన్న నమస్తే. టెక్నికల్ ప్రాబ్లంతో ఇక్కడ కరెంటు పోయింది, అందుకని వీడియో మ్యూట్ చేసి ఆడియో మాత్రమే మాట్లాడుతున్నా అన్న. చెప్పండి కంటిన్యూ చేయండి, వినబడుతుంది. ఓకే, ఏం లేదన్న, మాకు ఏం ప్రాబ్లం లేదు. పార్టీలో అంతర్గత ఇప్పుడు మీరు చెప్పినవన్నీ సరే, బయట అంచనాల కోసము బయట వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఉండొచ్చు, కానీ పార్టీ చాలా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇవాళ ప్రజలలో వచ్చింది. మేము నిన్ననే హరిశనతో పాటు నేను స్వయంగా కొడంగల్ వెళ్ళాను. కొడంగల్లో నిన్న జాతర జరిగింది, చాలా బ్రహ్మాండంగా జాతర పోతే వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా పాల్గొని నిన్న రోజంతా కొడంగల్లోనే ఉన్నాం. ఈ కేతనపల్లి కానీ ఇబ్రాహీంపట్నం రిజల్ట్ రావడం కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రజాపాలనలో వాళ్ళు పెట్టినటువంటి వేదికల దగ్గర స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలు లేకుండా, స్థానిక సర్పంచ్లకు కానీ లేదా మున్సిపల్ ఉంటే మున్సిపల్ చైర్మన్ల ఫోటోలు లేకుండా కేవలం ముఖ్యమంత్రి గారి ఫోటోల పంచాయతీ, ఫ్లెక్సీల పంచాయతీ తోటి ఉద్దేశపూర్వకంగానే ఒక చర్చను, అంటే ప్రతిసారి అధికారంలోకి వచ్చిన 30 నెలల కాలంలో 30 అవినీతి స్కామ్లకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలా అసెంబ్లీలో కూడా ఒక్కొక్క స్కామ్ ఎట్లా జరుగుతుంది, ఆ స్కామ్ లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా కూడా చర్చించారు. కాబట్టి ఈ అటెన్షన్ ని డైవర్షన్ చేయడం అనేది మొదటి రోజు నుంచి, అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అదే పనిలో ఉంది కాంగ్రెస్. అందులో భాగమే ఈ రోజు ఈ మున్సిపల్ ఎన్నికలలో వచ్చినటువంటి రిజల్ట్ కావచ్చు, పెరుగుతున్నటువంటి ఆదరణ కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి, అదే క్రమంలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అవుతున్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కావచ్చు. ఎక్కడ కూడా ఈ 30 నెలల కాలంలో ఆవగిందంతగా కూడా ఒక్క కొత్త అభివృద్ధి పనికి శంకుస్థాపన చేసింది లేదు. కానీ ఎక్కడైనా సరే పాలకులకు, నాయకులకు గోడల మీద ఫోటోలు ఉంటేనో, పేపర్ల మీద ఫ్లెక్సీల మీద ఫోటోలు ఉంటేనో నాయకుడు గుర్తింపు వస్తారనుకుంటారు. ఎందుకంటే ఎక్కడ పోయినా చాలా ప్రముఖులు అయినటువంటి వేదికల కాడికి పోతే కూడా ఆయన పేరును కూడా గుర్తుపడతలేదు. ముఖ్యమంత్రి పేరు అనగానే ఆయన పేరు ఆదికి వస్తలేదు మాట్లాడే వాళ్ళకు. వేదికల మీద ముఖ్యమంత్రిని గుర్తుపట్టిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ పోయినా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, కానీ పరిసరాలలో ఎవరు కూడా, పరిస్థితులలో ఎవరు ముఖ్యమంత్రిగా గుర్తిస్తారు సరిగా. ఈ అన్నింటిలోంచి వచ్చినటువంటి అసహనాన్ని ప్రతి చోట నా ఫ్లెక్సీ పెట్టాలి. అంతకుముందు నేను చంద్రబాబు గారి శిష్యుడు కదా, ప్రచార పటాటోపంలో ఈ దేశంలోనే గోబెల్స్ను మించినటువంటి ప్రచార పటాటోపం చంద్రబాబు గారిది. ఆయన శిష్యుడు కాబట్టి ఈయన కూడా విస్తృతంగా ప్రచారం చేసుకోవాలి. ఎక్కడ చూసినా నా బొమ్మనే కనబడాలి అనుకుంటున్నాడు. అదేదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే, సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రజల గుండెలలో ఈయన బొమ్మ పదిలం అవుతుంది, కానీ ప్రజల గుండెలలో ఉండాలి. కానీ గోడల మీద బొమ్మలు, ఈ ఫ్లెక్సీల మీద బొమ్మలు అనే ఈ పిచ్చి ఎంతో అర్థమవుతలేదు. ఆ చంద్రబాబు అంటగట్టిన పిచ్చిని ఈయన ఇంకింత దాన్ని అమలు చేయడం కోసం పోయి ప్రజలలో నవ్వులపాలు అవుతున్నాడు. కానీ ప్రజలకు కావాల్సినటువంటి పనులు, ఇచ్చిన హామీలు అమలు చేసి అభివృద్ధి సంక్షేమ పథకాలలో మంచిగా అందరికంటే ప్రాధాన్యతను ఇచ్చినట్టయితే ప్రజలు సహజంగానే వాళ్ళ గుండెల్లో దాచుకుంటారు. అట్లా కాకుండా ఈ గోడల మీద, కాగితాల మీద బొమ్మల కోసం పడుతున్నటువంటి ఈ తపన చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇది కేవలం గజ్వేల్లో క్యాంప్ ఆఫీసులో బొమ్మ పంచాయతీ మాత్రమే కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా అటెన్షన్ డైవర్ట్ చేసే ఉద్దేశం.
అదే ప్రజాపాలన పేరు మీద జరుగుతున్నటువంటి గ్రామాలలో వచ్చినటువంటి ఎక్కడ కానీ ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చినాయి. ప్రజాపాలన అన్నారు, కానీ ఈ ప్రజాపాలనలో నాకు అర్థమైన కాడికి అయితే ఎక్కడ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతోటి నడిపిద్దామని చూసారు. ప్రజలు పెద్ద మొత్తంలో ఎక్కడ రిసీవ్ చేసుకున్నట్టు కనిపించలేదు. ఆ అసహనంలో వచ్చి ఈ పనులు చేస్తున్నట్టు ఇవాళ మానుకోవాలి. ఇకనైనా వాళ్ళ శ్రేణులకు కూడా, పార్టీ శ్రేణులకు కూడా ప్రజలలోకి పోయి మనం చేస్తున్న పనులు, లేకపోతే చేయాలనుకున్న పనులు, చేయలేని పనులు ఉంటే మేము చేయలేకపోయినాం మన్నించండి అని, లేదా చేయాలనుకున్న పనులు ఉంటే ఇంకా కొంచెం టైం పడుతుంది, 30 నెలలు మాకు సరిపోదు, ఇంకో 30 నెలల కాలం ఉంది, మేము చేస్తామని చెప్పుకోవాలి. వైపు నుంచి పొరపాటు చెప్పుకోవాలి. కానీ ఇట్లాంటి ఈ గొడవలు, ఈ పోలీసులను అడ్డం పెట్టుకుని నిన్న మీరు చూసినట్టయితే గజ్వెల్లో పోలీసు యంత్రాంగాన్ని మొత్తం అడ్డం పెట్టుకున్నారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని బదనాం చేస్తున్నారు. కానీ 30 నెలల పదవి పోతుంది. సర్వీసులో ఇంకా ఒక్కొక్కరికి 20 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది కదా ఉద్యోగులకి, వాళ్ళని బలిపశులు ఎందుకు చేయాలి? కాబట్టి ఇట్లాంటి అటెన్షన్ డైవర్షన్ పాలసీ మానుకొని ఇకనైనా సగం టైం గడిచింది 30 నెలలు అంటే, ఇంకా 30 నెలల సమయంలోనైనా సరే ఈ మేము అమలు చేయాలని హామీలకు క్షమాపణ చెప్పుకుంటూ భవిష్యత్తులో చేస్తామని హామీ ప్రజల్లోకి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రావాలి. కానీ ఇలాంటి వాటికి భయపడే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఉండదు. వీళ్ళ బెదిరింపులకు, వీళ్ళ గుండాయుధానికి భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము తిరిగి వీళ్ళ యొక్క స్కాముల్ని, వీళ్ళ యొక్క అవినీతిని, వీళ్ళ తప్పుడు విధానాల్ని, వీళ్ళ అబద్ధ హామీని ఎండగట్టుకొని ఇప్పటికే ప్రజలకు 30 నెలలకే ప్రజలకు ముక్కు మీదకి వచ్చింది వీళ్ళ పాలన వ్యతిరేకత. మళ్ళీ వస్తానండి మీ దగ్గరకు వస్తారు, కావాల్సిన సమయం ఉందండి. కత్తి వెంకటస్వామి గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. వెంకటస్వామి గారు, యాక్చువల్గా అసలు మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరగడానికి ప్రధాన కారణం ఇబ్రహీంపట్నం కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దాన్ని డైజెస్ట్ చేసుకోలేకనే ఈ విధంగా దాడులు చేస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజాస్వామ్యంలో కేవలం ఓటమి అనేది అంత మాత్రం జీర్ణించుకోలేకపోతారా? గెలుపోవటంలో సహజమే కదా, అధికార పార్టీ దాహంతో ఈ విధంగా చేస్తారా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పింది. అసలు యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది? దాడి చేయాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి ఫోటోను కూడా అక్కడ పెట్టాల్సినంత పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఏమొచ్చింది అసలు అక్కడ? దాని పూర్తి డీటెయిల్స్ ఏంటంటే ముందుగా రామ్మోహన్ రావు గారికి, ప్రియ గారికి, మీకు వీక్షకులకు నమస్కారం. ఇప్పుడు గెలుపు ఓటములకు సంబంధించి ఈ దాడికి సంబంధించి ఎందుకు లింకప్ చేస్తున్నా నాకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్యంలో ఎవరి మీద ఎవరు దాడి చేసినా సమంజసం కాదు. ప్రభుత్వము ఇట్లాంటి దొమ్మిలో దాడిలో జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వందే, పోలీసు యంత్రాంగాందే. డెఫినెట్గా మా ప్రభుత్వం కానీ, మా పార్టీ కానీ ఇట్లాంటి భౌతిక దాడులను మేము సమర్థించడం లేదు. దానికి సంబంధించినటువంటి ఏ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగము, అక్కడ ఉన్నటువంటి అధికారులు, దాడి చేసిన వాళ్ళు ఎవరు, దాడి చేసడానికి కారణం ఉన్నా లేకున్నా దాడి చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి దాని మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని చేయాలని కూడా మేము కోరుతున్నాం, మాకేం అభ్యంతరం లేదు. ఇంకా రెండో విషయము, ఇబ్రహీంపట్నం కేతనపల్లి బీఆర్ఎస్ గెలవడం. అసలు అది ఎలక్షన్ అయినప్పటి నుంచి మీద అంబిగ్యూటీ ఉన్నది. రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా దాన్ని అప్పటికప్పుడు నిర్వహించలేక వచ్చినటువంటి గొడవల కారణంగా దాన్ని పోస్ట్పోన్ చేసింది. ఎవరు? రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ వివరించారు. దానికి ఇచ్చిన టైం బాండ్ ప్రకారం వాళ్ళు దాన్ని నిర్వహించాలి. ఇది పూర్తి బాధ్యత ఎలక్షన్ కమిషన్దే, ప్రభుత్వంది కాదు. తెలుసు, స్టేట్ గారికి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. సో దాన్ని మా మీద మేమేదో కావాలని గవర్నమెంట్ ఆపిందని దాన్ని మా మీదకి నెట్టివేయడం అనేది సమంజసం కాదు. దాన్ని సరి చేసుకోవాలి. రెండవది, ఈ దాడికి తర్వాత ఈ గెలుపు ఏ విధమైన సంబంధం లేదు. పోనీ కేసీఆర్ గారి గజ్వేల్ ఏరియా సంబంధించినటువంటి దాంట్లో జరిగి ఉంటే, ఎక్కడెక్కడ జరిగి ఉంటే నేను అంటే అన్నిక కూడా అదే ప్రాంతానికి జరిగి ఉంటే దానికి లింక్ నాకు. కానీ ఇది నేను కూడా
నాకు కూడా పూర్తి సమాచారం తెలియదు. అసలు ఆ దాడి, దాని యొక్క పరిణామాలు, దానికి సంబంధించిన దుమ్మున దీనికి సంబంధించి వివరాలు నాకు కూడా తెలియదు కాబట్టి దాని మీద ఐ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్. బట్ ఐ డెఫినెట్లీ సే ఈ దాడిల సంస్కృతి సమంజసం కాదు అని ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక డెమోక్రటిక్ గా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో ఈ దాడుల సంస్కృతి కరెక్ట్ కాదు. అది కాంగ్రెస్ చేసినా, బీఆర్ఎస్ చేసినా, బీజేపీ చేసినా, ఇంకే పార్టీ చేసినా, ఇండివిజువల్ చేసినా డెఫినెట్ గా దానికి చట్టపరమైనటువంటి చర్యలు పోలీస్ వ్యవస్థ తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇంకా గెలుపంటారా, సరే దాంట్లో ఏం జరిగిందో మనం కతనపల్లి దీనికి సంబంధించి వాళ్ళు గెలిచింది, వాళ్ళని అభినందించాల్సిందే. దానికి పెద్ద ఎవరు నాకు వాళ్ళకి ప్రభుత్వం పడిపోయేది లేదు, మున్సిపాలిటీతో ప్రభుత్వం వచ్చేది లేదు. వాళ్ళ ఆలస్యమైన వాళ్ళ ఎన్నిక సజావుగా జరిగి ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికైనటువంటి అభ్యర్థులను అభినందించాల్సిందే, శుభాకాంక్షలు చేయాల్సిందే. దానికి దీనికి లింకప్ చేయకూడదు, దానికి దీనికి సంబంధం లేదని నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఓకే రైట్ సార్, మళ్ళీ మీ దగ్గర వస్తాను. రామ్మోహన్ రావు గారు, సరే ఇది ఒక పక్క అయితే గజ్వేల్ సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఒక పక్క రాష్ట్రం నడుస్తూ ఉంటే, మధ్యాహ్నం నుంచి ఖానాపూర్ సంబంధించిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన విషయంలో ఒక్కసారిగా చెప్పాలంటే దాడులు, అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా ఉద్రిక్తంగా, ఏదో భయానకరంగా జరగబోతుంది అనేటువంటి వాతావరణం అయితే కనబడింది. పోలీసులు అయితే లాఠీచార్జ్ చేసి ఇక్కడున్న పరిస్థితిని అదుపు చేయడం జరిగింది. వాస్తవంగా అక్కడ కావాల్సినంతటువంటి బలం బీజేపీకి ఉంది అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తా ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యే ఎవరైతే వచ్చి ఓటు వేసి సంబంధించిన తర్వాతనే ఒకసారిగా పరిస్థితులు మారిపోయినాయి. అప్పటి వరకు బీజేపీ హవానే ఉంది అక్కడ అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇప్పుడు ఆ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. అసలు ఖానాపూర్లో ఏంది ఆ పరిస్థితి ఏంది, వాస్తవంగా అక్కడ బలబలాలు ఏంటి, దాని యొక్క విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? పరోక్ష ఎన్నిక సమస్య అంతా వెంకటస్వామి గారు చాలా చక్కగా మాట్లాడారు. నేను వారిని అభినందిస్తున్నాను. మిత్రుడు నిజంగా చెప్పాలంటే పార్టీ ప్రతినిధి కాకుండా ఒక ప్రజాస్వామ్య మాట్లాడిన వారిని అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు, పార్టీలు అంతకన్నా శాశ్వతం కాదు. ప్రభుత్వాలు శాశ్వతం, లేకుంటే పరిపాలన శాశ్వతం, ప్రజా పరిపాలన శాశ్వతం. అందుకని ఏమంటున్నానంటే ఈ 2 మున్సిపాలిటీలో 3 మున్సిపాలిటీలో పోతే మీరు వెంకటస్వామి గారు అన్నట్టు అధికారం పోయేది లేదు, కొత్తగా రాష్ట్రపోతాం మారేది లేదు కదా. 90% గెలుచుకున్న బీఆర్ఎస్ స్థానిక మన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ప్రజల తీర్పు ఎప్పటి తీర్పు అప్పుడే ఇస్తారు రహీం గారు. ఇక్కడికి వచ్చాక 2 సంఘటనలు కానీ వేరు చూడాలి. గజ్వేల్లో సంగతి ఏంటంటే, నేను గజ్వేల్ ప్రాంతానికి చెందిన వాడిని కనుక ఏమంటున్నానంటే, ముఖ్యమంత్రి ఫోటో అట్లాగే ఎమ్మెల్యే ఫోటో కలిపి పెట్టాలని కాంగ్రెస్ వాళ్ళకి ఇవాళ మేరకు వచ్చింది. ఇప్పటిదాకా లేదు. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది, 28 నెలలు అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి. మరి అప్పటి నుంచి మొదలు పెడితే అది వేరే ఉంటుండే. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు గతంలో ఉండేవి కాదు కదా. కేసీఆర్ గారు వచ్చినాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, అంతకుముందు ఎమ్మెల్యేకు లేవు. మా ఊళ్ళో దొరల దగ్గర కూర్చుండ్రు ఎమ్మెల్యేలు అందరూ పోయి. దొరలింటికి పోతే మేమెట్లా వస్తామని చాలా మంది వ్యతిరేకించిన సందర్భం చూసినాం మనం. కానీ ఒక మంచో చెడ్డో ఒక మండల ప్రెసిడెంట్ కి ఆఫీస్ ఉంటది, ఒక సర్పంచ్ కి ఆఫీస్ ఉంటది, లేదంటే ఒక జడ్పీ చైర్మన్ కి ఆఫీస్ ఉంటది. మరి ఎమ్మెల్యేకి ఎందుకు ఆఫీస్ ఉండదు అని మాత్రం మొదలు పెట్టాడు. రాష్ట్రం అంతా క్యాంప్ ఆఫీసులు కట్టించింది. చాలా మంచిది అంటున్నాను. ఎందుకంటే ఆయా పార్టీలు, అది టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ పెత్తందారుల ఇళ్లలో ఎమ్మెల్యేలు కూర్చొని ఇప్పటిదాకా రాజ్యాన్ని నడిపించేవాళ్ళు. సరే మా కేసీఆర్ గారు వస్తలేడు అక్కడ రావడం, అది పూర్తిగా నేను ఖండిస్తున్నాను, తప్పు అంటున్నాను. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ ఫోటోల పంచాయతీ ఏంటంటున్నాను. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆఫీస్కి వస్తలేడు, ముఖ్యమంత్రి రాడు, అదే కదా. అటువంటి అప్పుడు ఈ 2 ఫోటోల పంచాయతీ ఏంది అని వేరే చూడాలి. ఒకటి ఖానాపూర్ది ఏంటంటే బలాబలాలు మారుతున్నాయి, చూస్తున్నాం కదా. పూర్తిగా ప్రజల ఓట్లనేమో కౌన్సిలర్లు కొన్నారు, మీ అందరికీ తెలుసు. ప్రజల ఓట్లనేమో కౌన్సిలర్లు పోటీ చేసిన వాళ్ళు కొన్నారు, అన్ని పార్టీలు కొన్నాయి, కొంచెం ఎక్కువ తక్కువ. వీళ్ళు ఇప్పుడు కౌన్సిలర్లు అమ్ముడు పోయి రెండోసారి టోక్ అమ్ముడు పోతున్నారు. అక్కడనేమో రీటైల్ గా కొన్నారు ప్రజల ఓట్లను, ఇక్కడ వీళ్ళు టోక్ గా అమ్ముడు పోతున్నారు. కనుక మనకు ఏదైతే మన ఖానాపూర్ లో సమస్య అది. ఎందుకంటే వీళ్ళు అమ్ముడు కొనుగోళ్లలో తేడా వచ్చింది. కనుక పదవి పోయినా సరే మున్సిపల్ చైర్మన్ మావాడు కావాలి అంటే ఏ దూడలో ఈయన మాదే దూడ అని అంటున్నారు. కానీ ఇది సాధ్యం కాదంటున్నారు. ఇక్కడ ఏంటంటే పదవి పోతే వెంటనే విప్పు కనుక జారీ చేస్తే ఆ విప్పుకి వ్యతిరేకంగా ఎవరు ఓటేస్తారో ఓటు చెల్లుతుంది. ఆ విప్పు వ్యతిరేకంగా ఓటేసిన వాడు పదవి పోతుంది. పదవి పోయినా సరే అంటే ఏ కోర్టు 2 కోట్లు తీసుకొని కూడా ఓట్లేసిన సందర్భాలు చూస్తున్నాం. దీనికి అంతా ఏంటంటే మనీ అంటే లిక్కర్ పవర్ మొత్తం అంతా వస్తుంది రాజకీయాల్లో. ముఖ్యంగా దీనికి పరిష్కారం కూడా చెప్తాను రహీం గారు. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా పూర్తిగా అన్ని ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాడు. ఒక రకంగా పార్లమెంట్ అసెంబ్లీ ఆయన పెట్టింది కాకపోవచ్చు, కానీ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఇవన్నీ మళ్ళీ మన మున్సిపల్ చైర్పర్సన్, అట్లాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాదు, మన కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కూడా గతంలో మనకు 2002లో హైదరాబాద్ జరుగుతుంది రహీం గారు.
మనకు దానం నాగేంద్ర గారు, మనకు కృష్ణారెడ్డి గారు ఇద్దరు పోటీ చేశారు కదా. తీగల కృష్ణారెడ్డి గారు గెలిచారు. అప్పుడు దాదాపు 40 లక్షల మంది ఓటర్లు ఉండేవారు. 40 లక్షల మంది వేస్తే గెలిచింది కదా, ఎంత పట్టుంటది. కనుక ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడైనా కాంగ్రెస్ హయాంలో, ఇప్పుడైనా అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో అయినా, అంతకుముందు కూడా చూసుకుంటే మీకు ఈ పరోక్ష ఎన్నికల వల్ల వస్తున్న సమస్య ఉంటుందండి. స్పష్టంగా ప్రత్యక్ష ఎన్నికలు పెట్టండి, అప్పుడు ఈ ఎన్నికలు పరోక్ష ఎన్నికలు ఉండవు, ఈ అమ్ముడు కొనుగోళ్లు ఉండవు. అది పెడతలేరు కదా. ఏమంటే ఎట్లా తెలుస్తారు కదా మీరు అనుకున్నప్పుడు. ప్రత్యక్ష ఎన్నికలలో ఇంకొక లాభం ఏంటంటే, ఇప్పుడు ఇబ్రాహీంపట్నం లాంటి గొడవ కాకుండా ఉండాలంటే డైరెక్ట్ గా వాళ్ళకి పట్టుంటాం. 5 ఏళ్ళు మేమే ఉంటాం, కౌన్సిలర్లు వ్యతిరేకించినా ఏం చేసినా తీర్మానాలు విరిగిపోతాయి కానీ పదవి పోదు కదా. అందుకని ఆ వైపు ఈ 2 పార్టీలు ప్రధానంగా ఒక ప్రాంతీయ పార్టీ అన్నట్టు బీఆర్ఎస్, లేకుంటే జాతీయ పార్టీలు 2 కూడా ఆలోచించాలంటున్నాను. స్థానిక ప్రభుత్వాల ఎన్నికలలో ప్రత్యక్ష ఎన్నికలు వచ్చేంత వరకు ఈ గందరగోళం తప్పదు, ఈ పరోక్ష ఎన్నికలు తనుకుడు తప్పదు, గొడవ తప్పదు ఇవి అంటున్నాను. సరే, రేపు ఎవరు గెలిచినా కూడా పెద్దగా ప్రభుత్వాలు మారేం లేదు కనుక ఇబ్రాహీంపట్నం ఎన్నిక అట్లాగే మనకు కేతనపల్లి ఎన్నిక ఎట్లా అయిందో ఇది కూడా ఎవరో ఒకటి గెలుస్తారు, అయిపోతే బాగుంటుంది. మరి రేపటికి వాయిదా పడింది. ఈ గందరగోళాల మధ్య మరి మళ్ళీ ఓట్ల కొనుగోళ్లకు మళ్ళీ రాత్రి తెరలేస్తాను అనుకుంటున్నాను నేను. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. ఓకే, శ్రీహరి గారు క్షమించాలి, నేను కొంచెం బయటపోయింది. ఈ రోజు రామ్మోహన్ గారు చెప్తున్నారు. అదే సార్, క్షమించాలి, నేను బయటకు పోయింది. ఆ ఇద్దరితో నడిపేయండి అభిప్రాయం చెప్పారు. క్షమించాలి. ఓకే, అవకాశం ఉంటే మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. ఓకే, రెడీ. శ్రీహరి గారు ఏదైతే ఖానాపూర్ సంబంధించిన విషయంలో ఏంది అసలు అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంది? వాస్తవంగా అక్కడ బీజేపీ అభ్యర్థికి సరైనటువంటి బలం ఉంది, ఆవిడనే చైర్మన్గా ఎన్నిక అవ్వాల్సిన సమయంలో ఒక్కసారిగా ఎందుకు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఎమ్మెల్యే వచ్చినంత అక్షాఫిష ఓటు జరిగిన తర్వాత ఎందుకు పరిణామాలు మారిపోయినాయి? ఒక్కసారిగా మొదటి నుంచి కాంగ్రెస్ చెప్తున్నట్టుగానే ఒక్కసారిగా మీ మిత్రబంధం ఎందుకు బయటపడింది అక్కడ బీజేపీ మరియు బీఆర్ఎస్? ఏం జరిగింది అక్కడ అసలు? నాకైతే ఖానాపూర్ విషయంలో స్పష్టత లేదన్న. లేని విషయాన్ని ఊహించి చెప్పడము ఇట్లా వెంకటస్వామి తను కాంగ్రెస్ పార్టీలో తన లైఫ్ కొద్ది సమయమే, కానీ ఒక ప్రజాస్వామికవాదిగా ప్రజా ఉద్యమ నాయకుడిగా ఆయన వారి జీవితం ఎక్కువ కాలం కాబట్టి సహజంగానే సహజ స్వభావం అప్పుడప్పుడు బయటకు వస్తుంటది. అట్లా ఒక ప్రజాస్వామికవాదిగా వెంకటస్వామి ఎట్లయితే దాడులు ఈ సంస్కృతి ఎవరు చేసినా తప్పని అన్నాడో, ఖానాపూర్ విషయంలో కూడా నా అభిప్రాయం అదే అన్న. ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఖచ్చితంగా గెలిచినటువంటి మెజార్టీ కేతనపల్లిలో కానీ ఇలా ఇబ్రాహీంపట్నంలో కానీ మాకు మెజార్టీ ఉంది, చైర్మన్ అయినాం. మెజార్టీ ఉన్నా కూడా అడ్డుకోవడానికి అధికార బలం చూపించడానికి చేసిన ప్రయత్నంలో భాగమే ఈ వాయిదాలు, గొడవలు, అక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణను జైలు పంపడం, అనేక కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం, ఇవన్నీ చేశారు. కాబట్టి ఎవరు గెలిచినా మెజార్టీ స్థానాలు గెలిచిన వాళ్ళకి దక్కడం అనేది సరైంది. మిత్రబంధం, లోపాయికార ఒప్పందాలు అక్కడ లోకల్ స్థానిక నాయకత్వానికి సంబంధించి ఏం జరిగిందో నాకు స్పష్టత లేదు. కానీ ఈ దౌర్జన్యాలు చేస్తున్న పద్ధతి, ఈ ఫోటోల పంచాయతీ, ఈ ఫ్లెక్సీల పంచాయతీ విషయంలో మాత్రం నేను చాలా మొదటి నుంచి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసిన. ఇప్పుడు కూడా మరోసారి నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజల గుండెలలో స్థానం పదిలం కావాలంటే ఇవాళ ఒక ఇందిరాగాంధీ గారినో, ఒక జవహర్లాల్ నెహ్రూ గారినో, ఎట్లయితే ఒక ఎన్టీ రామారావు గారినో ప్రజల గుండెలోంచి ఎవరిలో చెరిపోయలేం. నాకు కూడా అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళ మీద, కానీ ప్రజల గుండెలలో వాళ్ళకు ఒక ముఖ్యమైనటువంటి ఒక స్థిరంగా శాశ్వతంగా వాళ్ళు ముద్ర వేసుకున్నారు ప్రజల గుండెల్లో. అట్లా తెలంగాణకు సంబంధించిన విషయంలో కూడా ఈ దేశంలోనే ఒక చరితార్థుడిగా చరిత్రలో కేసీఆర్ గారు మిగిలిపోతారు. తెలంగాణ కోసం రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల అభివృద్ధి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అతి వేగవంతమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి నాయకుడిగా, సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లు తీసుకొచ్చినటువంటి ఒక అపర భగీరథుడిగా, అట్లా సాగునీరు సంబంధించే కాకుండా తాగునీరు విషయంలో పరిష్కారం కానీ, విద్యుత్ సమస్య పెద్ద సమస్య, విద్యుత్ సమస్య మనకు ఈ తెలంగాణ రైతాంగానికి. ఇప్పుడు చాలా మంది మేము నిన్న కొడంగల్ పోతే హరిశాంతో పాటు నేను కొడంగల్ వెళ్ళినా. నేను కొడంగల్ వెళ్తే రైతులు మొత్తుకుంటున్నారు, 10 ఏళ్ళు ఎక్కడికి ఇంత కరెంటు సమస్య లేకుంటే మళ్ళీ ఇప్పుడు కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఒక స్పష్టమైనటువంటి అది లేదు, టైం కాలము అనేది కూడా ఈ టైం నుంచి ఈ టైం అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పోతుంది, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది అనేది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. అంటే ఇప్పటికి 90 నుంచి 95% పనులు పూర్తయినటువంటి చాలా పనులు కూడా ఇప్పటికి కూడా ఇంకా పూర్తి కాకుండా పెండింగ్ లో ఉన్నాయి. అయితే ప్రజలలో పని చేసి ఆ పని ద్వారా ప్రజలు ఫలితాన్ని అనుభవించి ఆ ఆనందంలో భాగంగా, వాళ్ళ యొక్క సంతోషంలో భాగంగా ఆ ప్రజలు గుండెలలో పెట్టుకోవాలి. కానీ ఇలా బలవంతంగా నాయకులు వృద్ధి ఒక రకంగా ప్రమోషన్ చేసుకునే పద్ధతి నేను మొదట్లో చెప్పినట్టుగా చంద్రబాబు గారి దగ్గర నేర్చుకున్నట్టున్నాడు, తన శిష్యర్గంలో నేర్చుకున్న పద్ధతి ఇది. చంద్రబాబు గారు కూడా మీరు చూసే ఉంటారు, ఇటీవల కాలంలో గ్యాస్ పోయి నేనే మొదలు పెట్టినా అంటాడు, గ్యాస్ తోటి వంట చేసుకోవడం నేనే మొదలు పెట్టిన అంటాడు, అన్నందుడు నేనే నేర్పిన అంటాడు, పొద్దుగాలేసుడు నేనే నేర్పిన అంటాడు, హైదరాబాద్ నేనే నిర్మించిన అంటాడు. చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు. దానికి ఆ ప్రచారానికి కావాల్సినటువంటి మొత్తం మీడియాను, ఎల్లో మీడియాను పెట్టుకున్నాడు.
బహుశా కొంత దోస్తాన్ని చేస్తే సహవాస దోషం అంటారు కదా, ఎక్కువ కాలం వారి నాయకత్వంలో పనిచేయడం శిష్యరికం అంటే ఆయనకు నామోషి అనిపిస్తుంది రేవంత్ రెడ్డికి. నేను సహచరుని అంటాడు, కానీ ఆ సహచర్యంలోనే వచ్చిందో కానీ ఆ పైత్యం ఎక్కువ వచ్చి తన ప్రేరణతోటి, అంటే నాయకుడు ఇచ్చే ప్రేరణతోటే కార్యకర్తలు అట్లా వ్యవహరిస్తారు. నాయకుడిగా అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడు, మొన్న ఒక్కొక్కరికి తొక్కుతా అంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు, నరాలు తీస్తా అంటాడు, కళ్ళు గుడ్లు వీక్తా అంటాడు, పేగులు తీస్తా అంటాడు. అట్లా మాట్లాడే ఆ ప్రేరణ, దాన్ని ప్రొవొకేషన్ అంటారు. ఈ రాజకీయాలలో తను ఒక్కొక్కరు ఒక్క ఐడియాలజీ తోటి నాయకులుగా ఎదుగుతారు. తెలుగు జాతి ఆత్మగౌరవం లేదా భారత స్వతంత్ర ఉద్యమంలో భాగంగా నెహ్రూ, అంబేద్కర్లు, గాంధీలు జాతీయోద్యమంలో భాగంగా నాయకులుగా ఎదిగారు. తర్వాత ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఇందిరాగాంధీ లాంటి ఉక్కుమైల వచ్చి ఆ బంగ్లా యుద్ధం గెలవడం కావచ్చు, పాకిస్తాన్ మీద యుద్ధం గెలవడం కావచ్చు, బంగ్లాదేశ్ తూర్పు బంగ్లాకు సంబంధించినటువంటి బంగ్లాదేశ్ ఏర్పాట్లు కావచ్చు, ఒక ఉక్కుమైలుగా ప్రపంచం అంతా గుర్తించి దేశం కూడా 3 యుద్ధాలలో, ఒక చైనాతో యుద్ధం ఓడిపోయినా 2 యుద్ధాలు విజయం సాధించిన మహిళగా గుర్తింపు పొందింది. అట్లా ఎన్టీఆర్ గారు తెలుగు జాతి ఆత్మగౌరవం పేరు మీద నాయకుడిగా వచ్చారు. అట్లా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాలు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పుకొని వచ్చారు? కేవలము విద్వేషపూరితమైనటువంటి మాటలు చెప్పి ప్రొవోకేట్ చేసి అధికారంలో ఉన్న వాళ్ళ మీద విపరీతమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టి ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు చేసి వచ్చాడు. ఆ ఆవేశపూరిత ప్రసంగాలు ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా కొంచెం గమ్మత్తుగా అనిపిస్తాయి. అధికారంలో ఉన్న వాళ్ళను సమయం చాలా ఉంది, ఇద్దరే ఉన్నారు, పర్లేదు. నువ్వు తిట్టడం వల్ల ప్రజలకు ఉన్నటువంటి కోపము ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉంటే మేము మాట్లాడని ఆయన మాట్లాడుతున్నాం అనుకుంటారు. కానీ ఈయన ఏవగించే స్పీచ్లు ఏదున్నాయో ఆ ఏవగించే స్పీచ్లు రెచ్చగొట్టే స్పీచ్లు అలవాటు అయిపోయి వాటికే లోబడి శ్రీహరి గారు, వెంకటస్వామి గారు, వాస్తవంగా అసలు ఖానాపూర్ పరిస్థితి ఏంది? ఎందుకు అక్కడ బొజ్జు ఎమ్మెల్యే ఎక్సెప్షన్ ఓటు వేసిన తర్వాత ఒకసారి పరిణామాలు ఎందుకు మారిపోయినాయి? ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి? అప్పటి వరకు బీజేపీ అభ్యర్థి చైర్మన్గా ప్రకటించాల్సినంత సమయం ఆసన్నమైన తర్వాత ఒక్కసారిగా ఎందుకు రాజకీయ పరిణామాలు మారినాయి? ఎందుకు అక్కడ ఉద్రిక్తత దారితీసింది? మళ్ళీ రేపటికి వాయిదా వేశారు. రేపటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఏం జరిగింది అక్కడ? ఎందుకంటే మీరు ఏమన్నప్పటికీ రాజకీయ లాభాలు ఉన్నప్పటికీ కూడా మీరు కొంచెం రాజకీయ విలువలతో ఉన్నట్టు చెప్తారు కాబట్టి అసలు ఏం పరిణామాలు ఏంది, అక్కడ ఏం జరిగింది? ఖానాపూర్ అంశం నాకు తెలియదు, దాని గురించి తెలియదు. నేను కనుక చెప్పాల్సి వస్తుంది అది ఏం జరిగిందో. ఏం జరిగినా నేను ఇందాక కూడా చెప్పిన ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో అనేటువంటి సహజము. దాన్ని అట్లనే ఒక స్పిరిట్, స్పోర్టివ్ స్పిరిట్ తోటి తీసుకోవాలా. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడతాం. సో ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడైతే కౌన్సిలర్ల నిర్ణయాల మీద చైర్మన్ ఆధారపడినది. ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా దీనికి ఒక సొల్యూషన్, డైరెక్ట్ ఒక సొల్యూషన్, బట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డిసిషన్. అది అన్ని పార్టీలు అన్ని అనుకొని, ఎలక్షన్ కమిషన్ అనుకొని అది తీసుకోవాలి. ఇప్పటికైతే అయిపోయినాయి లోకల్ బాడీస్. ఇప్పుడు వచ్చేటువంటి జడ్పీటీసీ తర్వాత జడ్పీ చైర్మన్, ఎప్పుడో నాకు గుర్తుంది 80s ఎన్టీ రామారావు సమయంలో జడ్పీ చైర్మన్ డైరెక్ట్ ఎలక్షన్ జరిగింది. అది ఒకటేసారి జరిగింది మొత్తం జిల్లాకు సంబంధించి. అప్పుడు ఇప్పుడు చిన్న జిల్లాలు అయినాయి కాబట్టి అంత పెద్ద అది ఉండదు. జిల్లాకు ఒక ఎమ్మెల్యే ఉండి జిల్లాకు అప్పుడైతే ఒక జిల్లాకు 10 ఎమ్మెల్యేలు 12 ఎమ్మెల్యేలు ఉంటే ఈ 12 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఇతను అయినాడు అనేటువంటి ఏదో అపో వచ్చిందని దాని తర్వాత ఆపేసినారు. బట్ ప్రత్యక్ష ఎలక్షన్ అనేటువంటిది ఎప్పుడైనా కూడా కొంత నీట్గా జరుగుతుంది. కొంత ఇక ఈవీఎంలు పెట్టుకొని అది చేసే పరిస్థితి కూడా వచ్చింది, అది కూడా శోచనీయమే. తర్వాత ఓటు చోరీ వచ్చింది, అది శోచనీయమే. ఏమైనప్పటికీ ప్రత్యక్ష ఎలక్షన్లో వెన్ కంపారిటివ్ పరోక్ష ఎలక్షన్ అనేటువంటిది ప్రత్యక్ష ఎలక్షన్లో కొంత నియతిగా జరుగుతుంది అనేది దాని సంకేతంగా ఉంది. అట్లా ప్రత్యక్ష ఎలక్షన్ నేను కూడా సమర్థిస్తాను. అయితే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డిసిషన్. సో పార్టీ పరంగా మాకు ఏమైనా డిస్కషన్ వస్తే డెఫినెట్గా నా అభిప్రాయం కింద నేను కూడా ఇది ముందు పెడతాను. ఖానాపురం సంబంధించి పేరు గారికి ఎట్లయితే ఇన్ఫర్మేషన్ లేదో నాకు కూడా సంపూర్ణమైనట్లు అసలు విషయమే తెలియదు. ఇవాళ ఖానాపురం జరుగుతున్నట్టు తెలియదు. ఈ కేతనపల్లి అండ్ ఇబ్రహీంపట్నం కొద్దిగా ముందు నుంచి గొడవలు ఉన్నాయి కాబట్టి అవి తెలుసు. ఖానాపురం సంబంధించినటువంటి సమాచారం నా దగ్గర లేదండి. రైట్ వెంకటస్వామి గారు, ఓకే రైట్. శ్రీహరి గారు, అన్న చెప్పినట్టు వెంకటస్వామన్న చెప్పండి. చాలా అంటే పరిణతి చెందినటువంటి ప్రజాస్వామ్యం కాదు కాబట్టి నాకు కూడా మా పార్టీలలో వెంకటస్వామన్న లాంటి అభిప్రాయాన్ని, పిసిసి వాళ్ళు ఏసీసీ తీసుకుంటుందా, నా లాంటి అభిప్రాయాన్ని
మా బీఆర్ఎస్ నాయకులతో తీసుకుంటుందా, ఇట్లాంటి చర్చలలో పాల్గొన్నప్పుడు పార్టీ ప్రతినిధులుగా మేము మాట్లాడే విషయం కాదు. కాకపోతే ఒకటి మాత్రం నిజమన్నా, ఇదివరకు ఒకసారి మీతో చర్చలో పాల్గొన్నప్పుడు అంటేనే మీరు ఎందుకు అంత వైరాగ్యం వచ్చింది అన్నారు. నేను మున్సిపల్ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా పోయినప్పుడు నేను పనిచేసినటువంటి ప్రచార ఏరియాలో కానీ ప్రచార దాంట్లో కానీ ఈ ప్రజాస్వామిక విలువలు, ప్రజల కోసం ఏం పని చేస్తాడు, ఆయనకున్న చిత్తశుద్ధి ఎంత, ఆయనకున్న అంకితభావం ఎంత అనేది చర్చలో కాకుండా మేజర్ చర్చ అంతా కూడా మాకు ఏమొస్తుంది, ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్న చుట్టూ జరగడంతో నేను కొంత ఆ రోజు మున్సిపల్ ఎన్నికల రోజే మీ చర్చలోనే, మెగా9 టీవీ చర్చలోనే నేను ఆ రోజు చెప్పిన, నిజంగా నాలాంటి వెంకటరామన్ లాంటి ఇంకా అనేక మంది ప్రజా ఉద్యమాల నుంచి జీవితంలో దశాబ్దాల తరబడి ప్రజల మధ్య జీవించిన వాళ్ళకి ఇట్లాంటి ఎన్నికలలో పాల్గొనడము, గెలవడము అనేది ఇంకా భవిష్యత్తులో చూడలేమేమో. కార్పొరేట్ కంపెనీలు అడ్డగోలుగా ఏదో రూపంలో అడ్డగోలు సంపాదన, లెక్కలేని సంపాదన ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో నిలబడగలుగుతారేమో అనేంత స్థాయిలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా, నేను ఒక పార్టీని దాని అనట్లేదు, దాంట్లో కొంత అధికార పార్టీ కాబట్టి ఇంకా కొంచెం అధికారం నిలబెట్టుకోవడం కోసం డబ్బుకు అధికార బలం కూడా తోడని కాబట్టి ఇంకా కొంచెం వాళ్ళు ఎక్కువ శాతం చేసిరని తప్ప ఇలా ఎవరు రూపాయి కూడా గెలిచిన వాళ్ళు కానీ ఎవరు ప్రజాస్వామిక విలువల మీదనే తాము చేసినటువంటి అభివృద్ధి పనులు, తాము చేయదలుచుకున్న అభివృద్ధి పనుల మీద ఎన్నికలు జరిగినట్టుగానైతే కనిపించలేదు. అంటే మేజర్గా మొత్తంగానే అట్లా జరగదని అనలేం, కానీ కొన్ని చోట్ల అతి తక్కువతో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు వారు చెప్పినట్టుగా ప్రత్యక్ష నా అభిప్రాయం కూడా ఎక్కడైనా చర్చకు రాగలిగితే, కొంత ప్రత్యక్షంగా ఎన్నిక జరిగితే మాత్రం ఇంత అడ్డగోలుతనాన్ని ఈ కొంత కంట్రోల్ చేయొచ్చేమో అని నాకు కూడా అనిపిస్తుంది. బహుశా అట్లాంటిది ఏమైనా చర్చ వచ్చేదేమో మరి భవిష్యత్తులో. ఇప్పుడు ఎంపీటీ జడ్పీసీలు ఆపిరు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి మా వెంకటరామన్ లాంటి చొరవ తీసుకొని రేపు జిల్లా పరిషత్, మండల పరిషత్ కూడా అటువైపు చొరవ తీసుకొని చేసిన నా వ్యక్తిగతంగా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొత్తగా ఎంపీటీసీలు జడ్పీటీసీలకు ఉన్న విధులు ఎంత, వాళ్ళు చేయగలిగే పనులు ఎంత అనే వైపు పోతే కొంత అదే. కానీ ఇటీవల కాలంలో పరిణామాలు చూస్తే మాత్రం ఈ పై స్థాయిలో ఉన్న నాయకత్వం కానీ ప్రధానంగా రాహుల్ గాంధీ గారు చాలా దేశవ్యాప్తంగా వాళ్ళు కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి విలువల్ని వాళ్ళు ప్రచారం చేస్తున్న తీరు, కాన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనాన్ని, లేదా యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీస్గా ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ చేస్తున్నటువంటి పనులను వాళ్ళు ఖండిస్తున్న తీరు, అవన్నీ చూస్తే మాత్రం ఓకే, వారు చేస్తున్న ప్రయత్నం మంచిదే. కానీ కింద రాష్ట్రాలలో అంటే అధికారం కోసం అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారని ప్రజల నుంచి మద్దతు వస్తుంది, కానీ అది ఇంప్లిమెంట్ చేసి చూపించాలి కదా. ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక అధికారంలో ఉన్న కాడ ఆ విలువల్ని రాహుల్ గాంధీ గారు ఏ కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని ఎవరెంతమందో వారికి అంత వాటా అని ప్రజాస్వామిక విలువల గురించి వారు చెప్తున్నటువంటి అన్ని విషయాల్ని ఇక్కడ వాళ్ళ అధికారంలో ఉన్న కాడ చేసి చూపిస్తే ఆ గౌరవము నిజమే, ఎస్ కర్ణాటకలో తెలంగాణలో వీళ్ళు అమలు చేసి చూపిస్తున్నారని రేపు జరగబోతున్నటువంటి కేరళలో ఇంకో కారణం నమ్ముతారు. కానీ ఇక్కడ అందరికి మొనిచేసి అధికారం వచ్చిన కాడ మాత్రము మిగతా వాళ్ళకంటే కూడా చాలా ఘోరంగా, క్రూరంగా అధికార దాహంతో, అధికార మతంతో వ్యవహరించి యంత్రాంగాన్ని, అన్ని రకాల యంత్రాంగాల్ని తమకు అనుకూలంగా పనిచేయించేటట్టు చేసుకొని దేశంలో మాత్రం ప్రతిపక్షంలో ఉన్న కారణమేమో ఇప్పుడు హౌస్ కౌంట్ వేయమని అంబానీ, అదానీ చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలకు సంబంధించినటువంటి విషయాలలో పార్లమెంట్లో హౌస్ కమిటీ కావాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తారు. తెలంగాణ కాడికి రాగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణల మీద కానీ, లేదా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులలో వచ్చినటువంటి టెండర్ల విషయంలో కానీ, మిగతా ఇంకా అనేక విషయాల మీద ఇక్కడ మాత్రం ద్వంద్వ వైఖరి. అంటే అక్కడ పార్లమెంట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న వైఖరినే ఇక్కడ అధికారంలో ఉన్న కాడ కూడా చేసి చూపించాలి కదా. కానీ ఇక్కడ మాత్రం ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి విషయాలు ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్రని, ప్రజల ప్రమేయాన్ని, ప్రజల భాగస్వామ్యాన్ని, అధికార యంత్రాంగం యొక్క ఎక్కువ అంటే అపరిమితమైనటువంటి జోక్యాన్ని కొంత నివారించగలిగితేనే వాళ్ళు చెప్తున్న ప్రజాపాలనకు అర్థం ఉంటుంది. లేకపోతే నేను ఒక్క విషయం చెప్తాను. ఈ 3 కోతల కథ ఉంటుంది అన్న, చాలా కాలం నుంచి చెప్తా ఉంటారు. ఏంది, చెడును చూడొద్దు, చెడును వినొద్దు, చెడును మాట్లాడొద్దు అని. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే తెలంగాణలో మాత్రం మా అవినీతి వైపు తొంగి చూడొద్దు మీరు, మా అవినీతి గురించి మాట్లాడొద్దు మీరు, మా అవినీతి గురించి ప్రజలు ఎవరు వినొద్దు అనే విధంగా దాన్ని మార్చుకొని అమలు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఇక్కడ. అట్లా కాకుండా తెలంగాణను ఒక మోడల్గా డెవలప్మెంట్ చేసి ఈ మోడల్ని మేము రేపు భారతదేశంలో అమలు చేస్తాం అని, రేపు కేరళలో కూడా అమలు చేస్తామని చెప్పాలి. ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ ఎక్కడెక్కడ గాలికి వదిలేసి 30 నెలల కాలంలో ఎక్కడ కూడా ఒక 30 కోట్లకు సంబంధించినటువంటి కొత్త అభివృద్ధి పని కానీ, కొత్త పనులు కానీ ఏవి చేయకుండా పాత పనులలో 90%, 95% మిగిలిన పనులన్నీ మొత్తం మేమే చేసినామని చెప్పుకున్నా సరే అవి చేయండి అని చెప్తే ఎక్కడెక్కడ పెట్టి ఆల్రెడీ నడుస్తున్నటువంటి వ్యవహారం అంటే కరెంటు చేసి చూపించినాం, దాన్ని కూడా సరిగ్గా నిర్వహణ చేయలేకపోతున్నారు. అట్లే రైతు బంధు ఇప్పటికీ ఏంటైంది, రైతు బంధు ఇప్పటికీ బందే అయింది. రైతు బంధు కాదు, రైతు భరోసా అన్నారు. భరోసా లేదు, మాను లేదు. ఇప్పటి వరకు మొత్తం 1 ఎకరం వేసి చేతులు నరబెట్టకు వచ్చేటప్పుడు ఆయిల్ ఫామ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్పి అట్లా వేసాడు. కాబట్టి నేనేం కోరుతున్నా అంటే ఒక్క మహిళలకు ఇచ్చే ఆ బస్సు పాసు సంబంధించి అది బస్సు కానీ ఆర్టీసీ ఓకేనండి శ్రీహరి గారు. వెంకటస్వామి గారు,
ఏదో శ్రీహరి గారికి సంబంధించిన కొత్త అర్థం చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మూడు కోతుల రాజకీయం లాగా చెడు చూడొద్దు, చెడు చెప్పొద్దు, చెడు వినొద్దు లాగా అది కొత్త అర్థం ఒకటి చెప్తున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు ప్రశ్నించడానికి లేదా, అవినీతి చేస్తే కూడా చూస్తూ ఊరుకోవాల్సిందేనా, అదేవిధంగా చేయాల్సినటువంటి ఇక్కడ తెలంగాణని రోల్ మోడల్గా చేసి చెప్పాల్సిన పరిస్థితులు ఇక్కడ అన్ని కూడా ఇచ్చిన హామీలు వదిలేసి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేయడం అనేది అది ఎంతవరకు సబబు అంటున్నారు? ఏమంటారు వెంకటస్వామి గారు? పర్టికులర్లీ కరెంట్ విషయం విషయం ఎక్కడ లేదు అని ఒకటి ఆరోపణ కింద నేను కరెంట్ ప్రాబ్లం అయితే లేదు. మరి వారి హలో కంటిన్యూ హలో కంటిన్యూ అండి, కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది. వాళ్ళకి ఎక్కడ వచ్చిందో నాకు తెలియదు కానీ ఓకే, పర్లేదు కంటిన్యూ చేయండి. వారికి ఏ దృష్టిలో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. నాకున్న సమాచారం ప్రకారం ఇవాళ రైతులకు ఏ విధమైనటువంటి ఇది కరెంట్కి సంబంధించినటువంటి సమస్య లేదు అనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా మిగతా విషయానికి వస్తే నేను అంటే అది ఆయన డిస్కషన్ తీసుకొచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. అసలు రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసి, విధ్వంసం చేసి, ఒక అంకమైనటువంటి అవినీతిపరమైనటువంటి అరాచకమైనటువంటి పాలన 9 సంవత్సరాలు చేసి కూడా తెలిసిన విషయము వారి పార్టీ ప్రతినిధిగా సమర్థించవచ్చు. కానీ రాష్ట్రంలో మోడీ, రాష్ట్రంలో మన కేసీఆర్ గారు వీరిద్దరు కూడా రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసినారు. నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే అన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను. తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి ఐకాన్ ఆఫ్ తెలంగాణ ఉన్నట్టు కోదండరాంను ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసి కూడా ఏం లేదు, ఆయన ఉగ్రవాదిలాగా చూసినటువంటి వీళ్ళు ఖమ్మంలో మిర్చి రైతులకు బేడిలి, నార్సింగ్ లో నడి రోడ్డు మీద లాఠీచార్జ్ చేసి ఇట్లా ఎన్ని, చివరికి ఆ ఇందిరా పార్కు లో నిరసన చేద్దామంటే ఇందిరా పార్కును కోర్టు ఎంట్రీ తెరిపించేంత వరకు ఇందిరా పార్కు నిరసన ప్రాంతాన్ని ఎత్తివేసిన సందర్భంలో మేము అప్పుడు టిఎల్ఎఫ్ నుంచి ఉన్నాము. ఆ టిఎల్ఎఫ్ సంబంధించినటువంటి అది నిరసన సభ ఎక్కడో పీర్దాజీ కూడా పెట్టాల్సి వచ్చింది. సో ఇట్లా రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా విధ్వంస చేసి ఒక అరాచక పాలన నడిపినటువంటి అరెస్టులకు మంచి చెప్పి ఆశ్చర్యకరంగా ఉంది. సరే, అట్లాంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఇట్లాంటి దాడులో లేకపోతే అరాచకమో ఇట్లాంటి జరగాలని నేను కోరుకోవటం లేదు. నేను మా పార్టీ పరంగాని నా ప్రభుత్వ పరంగాని ఆ రకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి రాజ్యాంగానికి వ్యతిరేక, ప్రజాస్వామ్యానికి వ్యతిరేక నేను సమర్థించను, నేను కాదు మా పార్టీ సమర్థించదు. చట్టపరమైన చర్యలు ఆ వ్యక్తులు కానీ ఆ యొక్క సంస్థలు కానీ ఎవరు చేసినా కూడా చట్టపరమైనటువంటి చర్యలు నిర్భీతిగా పోలీస్ యంత్రాంగము, యంత్రాంగం తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. తీసుకుంటేనే మీకు వాళ్ళకు కూడా మంచి పేరు ఉంటది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఏం చేస్తారు అందరూ పోతారు. పార్టీ కాబట్టి మాకు సంబంధించిన ఒక వచ్చినారు. తర్వాత అసెంబ్లీకి సంబంధించి ఆయన విషయం లేవనెత్తినాడు. ఏది ఈ హౌస్ కమిటీ. అసలు హౌస్ కమిటీ అనేటువంటి దాన్ని హౌస్ కమిటీనా, సిసిబి అయినా, లేకపోతే సిట్టింగ్ అయినా, రిటైర్డ్ జడ్జినా అనేటువంటిది వాళ్ళకే స్పష్టత లేదు. హరీష్ రావు గారు ఒకసారేమో హౌస్ కమిటీ అన్నాడు, మరేమో సిట్టింగ్ జడ్జి అన్నాడు, ఇంకోసారి సిబిఐ అన్నాడు. వాళ్ళకే స్పష్టత లేదు. ఒకవేళ అట్లాంటి ఆరోపణలు ఉంటే అది మంత్రులతో సహా ఎవరి మీదనైనా కూడా డెఫినెట్ గా సిట్టు రూపంలో లేకపోతే ఇంకో రూపంలో
ఆ ఎంక్వైరీ చేయించడానికి మా ప్రభుత్వానికి ఏం అభ్యంతరం లేదు. కొన్ని ఆధారాలు మినిమం అంటే ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పుడు మాత్రమే ఎవిడెన్స్, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద పాలక పక్షంలో ఉన్న వాళ్ళైనా మామూలు వ్యక్తుల మీద అయినా కూడా ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేకుండా మనము ఎంక్వైరీని కూర్చోబెట్టలేము, లేకపోతే ఎంక్వైరీ చేయలేము. కాబట్టి ఆ ప్రాథమిక ఆధారాలు ఏవైతే ఉన్నదో వారి దగ్గర ఉన్నట్టు ఏదంటే వాళ్ళు స్పీకర్ కు సబ్మిట్ చేయొచ్చు, సీఎం కు సబ్మిట్ చేయొచ్చు, సీఎం కు కూడా మెమోరాండం ఇవ్వచ్చు, మెమోరాండం ఇవ్వచ్చు. తప్పించి వాళ్ళ దగ్గర ఆల్రెడీ గవర్నర్ కి ఇచ్చినారు. ఒక గవర్నర్ ఇచ్చినట్టు డెఫినెట్ గా చేస్తాం. దాని గురించి గవర్నర్ వచ్చి లేదు దీని మీద మీరు సిట్ ఏమన్నారా, లేకపోతే మీరు ఇక్కడ ఒక సిట్టింగ్ తోటి ఎంక్వైరీ చేయించమంటే ఎంక్వైరీ చేయిస్తామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇప్పుడు నేను కూడా ఆధార్ నుండి గవర్నర్ ఆర్డర్స్ ఏమన్నా ఆ దిశగా చర్యలు తీసుకుంటామని. వెంకటస్వామి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఏదో మీ దగ్గర బాగా టెక్నికల్ ఇష్యూ ఉంది, నెట్వర్క్ బాగా ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకసారి చెక్ చేయండి. అది ఈలోపు మనం యాదవ్ గారి దగ్గరికి వెళ్ళొస్తాం. శ్రీహరి గారు ఏదైనా సరే ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, చూస్తే ఖానాపూరు, వీటిలోనే ఎంతో ఫైట్ చేసి చర్చ చేయడం బయటపడాల్సి వస్తుంది. జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దాంతోపాటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఇలా ఎన్నికల్లో మొత్తానికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటే మీరు ఎలా సమాయమవుతారు? మీరు చెప్పినట్టుగానే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అంత ఈజీగా గెలుపు బాటల దాకా తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయంట రాష్ట్రంలో? ఏమంటారు? మిమ్మల్ని అంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉన్నాయంటారా, లేవంటారా? ఏమంటారు? ఒకటి మాత్రం నిజమన్న, ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి ప్రజలలో మార్పు వచ్చినప్పుడు ఇంతకుముందు వారు చెప్పారు, మేము 90%, 96% గెలిచిన స్థానిక సంస్థలలో సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపాలిటీ గెలిచిన అసెంబ్లీ ఎన్నికలలో మేము వాళ్ళకంటే సీట్లు తక్కువ వచ్చినాయి, ఓట్లు తక్కువ వచ్చినాయి, ఓడిపోయిన మాట నిజం. అదే కదా తీర్పు. మా పరిపాలన మీద, మా పరిపాలన సవ్యంగా లేదనో, ప్రజలు ఆశించిన స్థాయిలో లేదనో, లేదా ప్రజలు మేము చేసిన దానికంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే కదా మమ్మల్ని దూరం పెట్టిన ప్రజలు. మేము చాలా గౌరవంగా ప్రతిపక్ష హోదాను తీసుకొని మేము గౌరవంగా ప్రతిపక్ష పాత్రని చాలా క్రియాశీలకంగా పోషిస్తున్నాం. వెంకటస్వామి అన్న సౌండ్ టెక్నికల్ కొంచెం మాట్లాడలేకపోయినా తెలియదు. ఏంటంటే గౌరవంగా ఏం తీసుకోలే. మీరు మేము గెలిచిన వెంటనే ఇది 3 నెలల ముచ్చట, 3 నెలల ప్రభుత్వం అని కామెంట్ చేసినటువంటి స్థితి కూడా ఉన్నది. గౌరవంగా తీసుకున్నాం. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో మీరు వ్యవహరించే తీరుంది కదా, 3 ముక్కలాట జరుగుతుంది కదా. అది క్రైటీరియా కాదు, అది క్రైటీరియా కానే కాదు, అది క్రైటీరియా కానే కాదు. గెలిచిన ప్రభుత్వాన్ని, గెలిచినటువంటి పార్టీని అభినందించాల్సింది పోయి 3 నెలలే గవర్నమెంట్ ఉంటుంది, 6 నెలలే గవర్నమెంట్ ఉంటుందని అసంబద్ధమైనటువంటి వాదన, అసంబద్ధమైనటువంటి వాదన. మీరు అక్కడితో మాట్లాడి రహీం భాయ్ ఒక ప్రశ్న అడిగిండు, మీరు ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాల్ని ఎట్లా తట్టుకోగలుగుతారు, ఎట్లా నిలబడగలుగుతారు అని అడిగిండు. ఖచ్చితంగా మేము ప్రజల మద్దతుతోటి, మాకు ప్రజలలో రోజు రోజు పెరుగుతున్నటువంటి విస్తృతమైనటువంటి మద్దతుతోని ప్రజలు మళ్ళీ తిరిగి మేము ఆ 9.5 ఏళ్ల ఏ అభివృద్ధిని వేగవంతం చేసామో అదే అభివృద్ధిని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయడం కోసం మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా మేము కాదు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము అధికారం రావడం కోసం మేము ఎదురు చూస్తలేం. అట్ ది సేమ్ టైమ్ వెంకటస్వామి జరగబోవడానికి సింబాలిక్ ఏంటంటే ఇంకోటి హరీష్ రావు చాలా స్పష్టంగా పర్టికులర్ విషయం వరకు అయితేనేమో హౌస్ కమిటీ అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి తన మంత్రి, తన సహచార మంత్రి యొక్క అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, నీ బావమరిది, నీ కొడుకు, నీ తమ్ముడు, నీ మామ ఏమో చేసినంటే ఒక్క విషయం కాదు, మీరు ఒక విషయం వినాలి. పర్టికులర్ సబ్జెక్ట్ సంబంధించి అయితే హౌస్ కమిటీ చేస్తారు, అనేక విషయాలకు సంబంధించి మాట్లాడింది. కాబట్టి మేము అధికారంలో వచ్చినటువంటి ఆనాటి నుంచి 2014 నుంచి కూడా మొత్తం అన్నిటి మీద అయితే సిట్టింగ్ చేస్తూ ఏమన్నాడు, స్పష్టత లేక కాదు. ఇక్కడ ఒక విషయం అయితేనేమో హౌస్ కమిటీ మొత్తం రాష్ట్రంలో జరిగినటువంటి మా 9.5 ఏళ్ల పాలనలో జరిగిన విషయాలు, ఈ 30 నెలల కాలంలో ఈ 30 స్కాములు, ఒక్క సబ్జెక్ట్ అయితే హౌస్ కమిటీ చేస్తారన్నా. ఈ 30 స్కామ్ల విచారణ జరపాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపని గవర్నర్ వెళ్ళి కలిసినాం. మాకు స్పష్టతలే కాదు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం.
మీరు గందరగోళంలో ఉన్నారు, మీరు అదుర్తలో ఉన్నారు, మీరు ఆగమవుతున్నారు. మీ అధికారానికి సంబంధించి ఎట్లా ఇంకా 30 నెలలు ఎట్లా దీన్ని కాపాడుకోవాలని తపంలో భాగంగా మీరు తిప్పలు పడుతున్నారు. కానీ మాకు ఏ తిప్పలు లేవు, మాకు ఏ శశమిషలు లేవు. మేము 30 నెలలు ఖచ్చితంగా ప్రతిపక్షంలోనే ఉంటాం. ప్రతిపక్ష పార్టీ చేయాల్సినటువంటి విషయాలలో ప్రజల పక్షాన నిలబడి మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయబెడతాం. అమలు చేయని విషయాలు ప్రజల్లో ఎండగడతాం. మీ అక్రమాన్ని అవినీతి కూడా ప్రజలలో తీసుకెళ్లి ఎండగడతాం మేము. గారు మీరు చెప్పినట్టు వాస్తవంగా సరే గవర్నమెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతో ఇవన్నీ క్యాష్ చేసుకుంటాం, అడుగుతాం, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో పథకాలు కానీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎందుకు ప్రజల తీర్పు కాంగ్రెస్ వైపే ఉంటుంది? దీని ఎలా చూడాలి? చాలా ఇప్పుడు అదే చెప్తున్నాను. దీన్ని వన్ సైడ్ అన్నారన్న. మేము అధికారంలో 96% గెలిచిన వాళ్ళు 70% దాటలేరు. ఇది వన్ సైడ్ అన్నారు. సహజంగా ఏడ్చి అంటారు దీన్ని. అధికార పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలో అధికారంలో ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారేమో, ఏమైనా అవకాశాలు ఉంటాయేమో అని ప్రజలు కొంచెం ఎడ్జి ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఏమేమి అవకాశం ఉంటుంది? అధికారం ఉండడం ఒక ఎత్తు అయితే అన్ని రకాల ప్రభుత్వ యంత్రాంగాలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలను కావచ్చు తమకు అనుకూలంగా వాడుకోవడంలో వారి నైపుణ్యం కొంచెం ఎక్కువ నైపుణ్యం ఉన్నోళ్ళు కదా వీళ్ళు. 70 ఏళ్ళ అనుభవం ఉన్నోళ్ళు కదా, 50 ఏళ్ళు ఈ దేశాన్ని వెళ్ళినోళ్ళు కదా. ఆ నైపుణ్యం వల్ల కూడా కొంత వాళ్ళకు అధికార పార్టీకి ఎడ్జి ఉంటుందని అన్నాను తప్ప మేము మొత్తం ఇప్పుడు వాళ్ళు వన్ సైడ్ గెలిచినట్టు ఏడైతేనా సర్పంచ్ ఎన్నికలలో కానీ మన జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో వన్ సైడ్ అన్నారన్న. దీన్ని కొంత ఎక్కువ సీట్లు గెలిచిన మాట నిజము. మేము అదే చెప్తున్నాం కదా. మేము 90% మారుతుంది అంటున్నాం. ఇందాక వెంకటస్వామి గారు చెప్పినట్టు మీరైతే ఎప్పుడైతే ప్రభుత్వం గెలిచిందో మీరు హార్ట్లీగా స్వీకరించకుండా ఇది 3 నాళ్ళ ముచ్చటే అన్నట్టు మాట్లాడిన సందర్భాలు వాస్తవం. అది అలాంటి సందర్భం నుంచి ఈ రోజు వరకు అందరి మన్ననలు పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి ముందు కూడా ఇంకా ఉన్నటువంటి ఇంకా సమయం ఉంది, ఇంకా స్ట్రాంగ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కదా. మీరు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాలు 5గురు ముఖ్యమంత్రులు మారిన సందర్భాలు ఉదాహరణ తీసుకొచ్చారు. ఇది 3 నాళ్ళ ముచ్చట అన్నారు, ఎన్నాళ్ళు ఉండేది ప్రభుత్వం కాదన్నారు. అయినప్పటికీ కూడా ఇన్ని వర్గ విభేదాలు, కాంగ్రెస్లో ఇన్ని గ్రూపు తగాదాలు, అలకలు, సీనియర్లు ఇన్ని ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ చాతుర్యంతో ఢిల్లీలో వేయాల్సిన పగ్గాలు ఢిల్లీలో వేస్తూ, ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయాలు ఇక్కడ చెప్తూ జాగ్రత్తగా తాను కాపాడుకుంటూ మంత్రి పదవితో పాటు ఇక్కడ రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలు ముందు గతంలో చూడనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఇటుపక్క హైదరాబాద్ బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయాలనేటువంటి తపనతో ఉన్నప్పుడు అంత స్టాండర్డ్ ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా స్టాండర్డ్ అయ్యే అవకాశం ఉంది కదా. మీకు అవకాశం వచ్చిందని అనుకుంటున్నారా? నెక్స్ట్ ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? అన్న మీరు అనేది స్ట్రాంగ్ అంటున్నారు, మేము అంటున్నాము ఆయన చాలా గందరగోళంలో సీటు ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మొత్తం అసమ్మతివాదులందరినీ వాళ్ళని సంతృప్తి పరచలేక అటు అధిష్టానానికి ఎప్పటికప్పుడు తాపుకోసారి వచ్చిన ఎన్నికలలో అధిష్టానానికి ఆయన సర్దాల్సినన్ని సర్దలేక చాలా ఘోరమైనటువంటి డిప్రెషన్లో ఆయన మాట్లాడుతున్న తీరు, అసెంబ్లీలో మాట్లాడిన తీరు కానీ, ఉపన్యాసాలు మాట్లాడుతున్న తీరు కానీ, ఓసారేమో తెలంగాణకు సముద్రం 3 వైపులు ఉందంటాడు, ఓసారేమో అసలు ఈ దేశంలో సముద్రం లేని ఏకైక రాష్ట్రం అంటాడు. ఆయన స్పీచ్లు, ఆయనకి వ్యవహరిస్తున్న తీరు అవన్నీ చూస్తే ఆ కుర్చీని కాపాడుకోవడం కోసము, ఇటు అసంతృప్తుల్ని భుజరించడం కోసము, అధిష్టానాన్ని మెప్పొందడం కోసము ఆయన కన్నమ్మ బాధలు పడుతూ ఇక 30 నెలల కాలం ఎట్లా తీయాలి అని బాధపడుతున్నాను మేము అంటున్నాము. మీరు అంటున్నారు అత్యంత స్ట్రాంగ్ అని మీరు అంటున్నారు. మేమైతే దాన్ని స్ట్రాంగ్ మీరు అన్నట్టుగానే ఇన్ని సమస్యల్లో కూడా నెట్టుకొస్తున్నారంటే దాన్ని స్ట్రాంగ్ అంటారు. ఎందుకంటే పైనుంచి ఆ గతంలో ఉండేది కేంద్రం నుంచి ఒక కబురు వస్తే దిగిపోయాడు ముఖ్యమంత్రి అని. అలాంటి రోజుల నుంచి ఈ రోజు వరకు ఇంకా 10 ఏళ్ల వరకు నేనే ఉంటాను, ఇంకా మన నెక్స్ట్ కూడా నేనే వస్తాను అనేటువంటి స్ట్రాంగ్ గా చెప్తున్నారంటే ఎలా వచ్చింది స్ట్రాంగ్నెస్ అనేది చెప్తున్నాను. ఇంకా సమయం ఉంది కాబట్టి ఓకే. ఇది వెంకటస్వామి గారు చెప్పబోతున్నారు. వెంకటస్వామి గారు చెప్పండి. శ్రీహరినే మమ్మల్ని అయితే కూర్చోబెట్టుకుంటలేడు సీఎం కానీ శ్రీహరి పెట్టుకుని ఇప్పుడు ఆయన 90% గెలిచినప్పుడు ఏం చేసిండ్రు మరి అది వివరించాలి. 70% గెలిస్తేనే మేము బల ప్రయోగం అధికార దుర్వినియోగం. నువ్వు 90% గెలిచినప్పుడు ఎంత బల ప్రయోగం ఎంత దుర్వినియోగం చేసినావు అనేది ఒకసారి మీకే వదిలిపెట్టేస్తాం. రెండోది, ప్రభుత్వాన్ని నడపడం అనేటువంటిది కాదు. సో ప్రతిపక్షంలో మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు మేము మా సంఖ్య 20 మాత్రమే. 20 నుంచి కూడా మళ్ళా చీల్చి అసంబద్ధంగా, అప్రజాస్వామికంగా, చాలా దారుణమైనటువంటి ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు, ఎన్ని పోటు పోసి మొత్తం ప్రతిపక్షం లేకుండా చేయాలనే మీరు ఒక రకంగా
కేసీఆర్ గారు ప్రతిపక్షం లేకుండా ఆల్మోస్ట్ లేకుండా దాన్ని చేసినలో కూడా సక్సెస్ అయినాడు. ఒక 5గురు ఎమ్మెల్యేలు ఉంటాయి. 5గురు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మీరు ప్రతిక్షణం భయపడరు. ప్రతిక్షణం మీకు 40 మంది ఎమ్మెల్యేలు అయినా కూడా మేము ధైర్యంగా నిలబడుతున్నాం. సో చాలా రావట్లేదు. ప్రజా సమస్యలు కూడా అంతకుముందు తీర్చుకుంటూ మేము ఇచ్చిన హామీలను నో డౌట్ మేము ఇచ్చిన హామీలలో ఇప్పటికీ రాస్తున్నాయి. మేము చేయాల్సినటువంటి వాటిని ఇంకా చాలా ఉన్నాయి. సమయం ఉన్నది. డెఫినెట్ గా చేసుకుంటూ పోతాము. డెఫినెట్ గా ప్రజల అభిమానం చూరగొని నెక్స్ట్ ఎలక్షన్ కే పోతాం తప్పితే ప్రజల అభిమానం లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు ఎట్లయితే ఫెయిల్ అయ్యిందో ఈసారి మేము కూడా ఫెయిల్ అయ్యాం. వెంకటస్వామి కొన్న విశ్వాసానికి పాపం సహకరిస్తారు అన్నకు పాపం అన్నకు. చెప్పండి శ్రీహరి గారు. ప్రజల నుంచి ఇబ్బంది ఉందో సహకరిస్తలేదు. వైఫై ఉందా మరి వైఫై ఉందా కారణం ఏందో తెలియదు కానీ నెట్వర్క్ సహకరిస్తలేదు. నేను కూడా వెంకటస్వామి మాటలు మంచిగా వినాలి. ఆనందం టెక్నికల్ సహకారం అప్డేట్ చేస్తలేను. టెక్నికల్ ఇష్యూ ఉంది. టెక్నికల్ ఇష్యూ ఉంది. వెంకటస్వామి గారు ఏదో చెప్తున్నారు కానీ మంచి వాల్యుబుల్ మెసేజే. అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల సరైనటువంటి ఇన్ఫర్మేషన్ రాలేకపోతుంది. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు శ్రీహరి యాదవ్ గారికి, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే చైర్మన్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఇటు పక్క ఇబ్రహీంపట్నం, కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించిన పట్ల ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకే మాజీ సీఎం కేసీఆర్ క్యాంపస్ను దాడి చేశారని బీఆర్ఎస్ అంటుంది. ఇటు పక్క మళ్ళీ ఖానాపూర్లో రేపు పరిస్థితులు ఎలా జరుగుతాయో చూడాలి. ఇప్పటికే వాయిదా పడిన ఎన్నికలు చూస్తూనే ఉండండి మెగా 90.